దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ అమూల్య సమయము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని మనందరం కూడా బలపడి వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభుపేట మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఒక ధన్యతను చాలా చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక విషయాలు నేర్పించబడుతున్నాయి. మొట్టమొదటిగా మనము ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, మనము ఎలాగ అనుకోగలిగి ఉండాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి రాయబడుతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు ఎవరు పిలుచుకున్నాడండి? యేసుక్రీస్తు వారు ఎవరు పిలుచుకున్నాడు? నీతిమంతుల పాపులు పిలుచుకున్న తప్ప నీతిమంతులను పిలవరాలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు ఒక మాట ఏమిటంటే కనుక దేవుని యొక్క పిలుపు మారు మనస్సు అండి. ఈరోజు అంశము దేవుని పిలుపు మారు మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి వాక్యము ద్వారా మనకి సెలవిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపు ఉంటే మీరు మారు మనసు పొందినట్లే. దేవుని పిలుపు లేకపోతే మనం మారు మనసు పొందలేం. అవునా కాదంటారా? అసలే మారు మనసు అంటే ఏంటండి అని చాలామంది సందేశపడుతూ ఉంటారు. మారు మనసు అంటే నీళ్ళలో బాప్ని తీసుకున్నాము, పాస్టర్ గారు బాప్ని ఇచ్చేశారు, అయిపోయింది కదా, ఇంకా నా జీవితం మారిపోయింది అని చాలామంది ఓహోలు అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది నీళ్ళలో బాప్తిసము కాదు. మారు మనసు హృదయంతరంగా ఉన్నది కలిగే మారు మనసు ఉంది. మనము హృదయము మార్చుకోవడానికి, మనం ప్రతిరోజు చేంజ్ అవ్వాలి అంటే మార్చుకోవాలి. గతంలో ఎలా ఉన్న ఇప్పుడు ఎలా ఉన్నా మనం సరి చేసుకోవాలి. గతంలో యేసు ప్రభు ఎవరో తెలియక, మన రక్షకుడు ఎవరో తెలియక ఈ లోకాసారంగా మనం జీవిస్తూ, ఈ లోకాసారంగా అనుసరిస్తూ, ఈ లోకాసారంగా మాట్లాడుతూ, ఈ లోకాసారంగా నడుస్తూ ఇలా మనము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభును అంగీకరించావో, యేసు ప్రభుని రక్షకుడని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడ్డావో, అప్పుడే ఆ రోజు నుంచే నీ హృదయంలో మారు మనస్సు కలిగిందన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరితో మాట్లాడినా మొదలు మనకేంటి ఆలోచన వస్తుంది. ఈరోజు నేను యేసు ప్రభులుగా ఆయనతో నేను జీవించాలి, ఆయనతో నేను సహాయం చేయాలి కాబట్టి నా నడక ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి, నా తీరు ఎలా ఉండాలి అని ఏం చేస్తామండి? కొంతసేపు ఆగి మనం ఆలోచిస్తూ ఉంటాం. గతంలో అయితే కనుక మనం ఆలోచించము. ఎందుకు తెలుసండి? వెళ్ళిపోతూ ఉంటాము. ప్రియ దేవుని పిల్లరా, గతంలో మనం ఏం చేస్తాం? ఆలోచించాం కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు అడ్డు చెప్పరు, ఎవరు ఏం మాట్లాడరు, నువ్వేం చేసినా కరెక్ట్ అని అంటారు. కానీ నువ్వు ఆయనలో మారు మనసు పొంది దానికి ఇష్టపడి వచ్చావు కాబట్టి ఈ వరకులాగా నువ్వు ఇష్టాసారంగానే పనిచేయదు. దేవుని ఇష్టపూర్వకంగా నువ్వు జీవిస్తున్నావు లేదా? ప్రతిరోజు నీకు నీవు సరి చేసుకోవాలి. అలా ఉంటే దేవుని యొక్క పిలుపు మారు మనసు మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మనం పిలుస్తాడో అది మనకు మారు మనసు ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు కలిగి మనం జీవిస్తాం. అదే వాక్యం చదివిస్తుంది. ఇప్పుడు మనము కూడా ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుని వాక్యమైన రీతిగా జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి నీకు నీవు సరి చేసుకో అండి. వాక్యమైన ప్రియ దేవుని పెట్టారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి, పరిశుద్ధమైన మాటల నుంచి దినోదినమును మనం ఏం చేయాలంటే జ్ఞాపకము తెచ్చుకోవాలి.
అంటే ఆయన మాటలు వింటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ మాటను అవరు వేసుకుంటూ ఈ మాటలు అనేకులుగా నువ్వు చెప్పబడుతున్నావా లేదా? నీ హృదయంలో క్రీస్తు అనే ధరించుకున్నావా? అప్పుడు ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా మనం మారు మనసు కలిగామో అప్పుడు ఏమో తెలుసండి, మనం అందరం కూడా ఇక్కడ చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట మనకి రాయబడుతుంది. అలా 31 కూడా ఒకసారి మనం చూద్దాం. మారు మనసు పొందుడికి నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. అండి ఎంత చక్కని మాట అండి. ఆయన ఏం చెప్పాడండి? ఆయన ఏం మాట్లాడాడు? మారు మనసు అండి, మారు మనస్సు పొందుటకు నేను ఎవరు పిలిచానండి? పాపుల్ని పిలిచితిని కానీ నీతిమంతు నేను పిలవలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటంటే ఈరోజు ఎవరైనా స్నేహం చేయాలంటే ఎవరితో స్నేహం చేయాలి చెప్పండి మీరు? ఈ లోకసారంగా మనం మనుషులతో స్నేహం చేయాలంటే ఎవరు చేస్తాం? డబ్బు, ధనము, ఐశ్వర్యము, అందము కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉంటాం. అవునా కదా? అంటే బాగా డబ్బు ఉన్నవాడు, బాగా రంగు ఉన్నవాడు అంటే ఇదే చూస్తే తప్ప ఆ మనసు ఎలా ఉందో ఎవరికి తెలియదు, హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు. అంటే డబ్బు, ధనము, అందము ఉంటే ఈ లోకంలో ఏదైనా చెయ్యొచ్చు, కానీ దేవుళ్ళో చేయొచ్చు అన్నిని. నువ్వు ఎంత కోటేశ్వరుడు సరే, ఎంత ధనవంతుడైనా సరే, నీ హృదయంలో మారు మనసు లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. ఇది గమనించండి, ఇవన్నీ వ్యర్థమే, దేనికి పనికిరావు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనకి ఎన్ని ఆస్తులు అంతస్తున్నా కానీ దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు లేకపోతే ఇవన్నీ ఇందుకు పనికిరావండి. నీ ఆస్తి నేను కాపాడుతుందా? నీ అందరూ నేను కాపాడుతుందా? నీ ఐశ్వర్యం నేను రక్షిస్తుందా? ఏది కూడా రక్షించదు. ప్రియ దేవుని బిడ్డ ఒక మాట గమనించండి, ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉంది దగ్గర నువ్వు కోల్పోతే ఒకప్పుడు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబానికి వచ్చి నిన్ను పలకరించి ఆత్మీయంగా కలిసి ఉండి ఉన్నప్పుడు ఈరోజు నీ దగ్గర ఏమీ లేదనుకో, ఎవరిని వస్తారు చెప్పండి? ఎవరిని వస్తారా? ఆలోచించండి. ఎవరు రారు నీ దగ్గరికి, ఎప్పటికీ రారు కూడా. అబ్బో ఈడెందుకు మన ఆస్తి పోగొట్టు మనకి వెళ్తే మనల్ని ఇది అడుగుతాడేమో అని ముందే ఆలోచనలకి, ఇది మనిషి ఆలోచన. కానీ దేవుడికి ఆలోచన ఏంటి? నేను పాపులు పిలివచ్చాను, నీవు పాపులుగా అన్నావు, నేను పిలివచ్చాను. అందుకే నీతి మందికి అవసరం లేదు, నేను పాపులకి రక్షణ మార్గం, మారు మనసు కలగాలి. వారు దేవుల్లో ఏమేం చేయాలండి? రక్షణ భాగ్యం పొందుకుని వారు ఏం చేయడానికి? ఆత్మీయ జీవితాన్ని వెతకాలి. అంటే నూతనమైన జీవితం పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనందరం కూడా ఎందుకు పనికిరంటే వాళ్ళమే పనికొచ్చే పాత్ర ఈరోజు చాలా చక్కగా చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం అంటుంది కాదండి, ఆ వాక్యములో నీవు భాగముగా కలిగి ఉండాలి. వాక్యసారంగా నేను జీవించబడాలంటే కనుక ఈరోజు మన జీవితంలో మారు మనసు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. అంతే యేసు ప్రభు గారు కూడా ఏమన్నా తెలుసా? అయ్యా, నీ డబ్బు నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ డబ్బు నీ ఆస్తి పిలవట్లేదు, నువ్వు నీతి మంది నాకు అవసరం లేదు, కేవలం పాపులు అంటే వారు నాకు కావాలి. ఎవరైతే పాపులుగా ఉన్నారో వాళ్ళని పిలుస్తాను తప్ప మీతో నాకు పని లేదయ్యా. ఏమండి, అంత డబ్బు అయిపోయినప్పుడు దేవుడికి మరి పని ఉండాలి కదా, ఆయన కూడా ఇప్పుడు ఎంతో కొంత ఆశ కలిగి ఉండాలి కదా, మరి ఎందుకు లేదైనా? ఆ డబ్బు ధనాన్ని అందం ఐశ్వర్యం ప్రేమించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. మన హృదయాన్ని అడుగుతున్నాడు కాబట్టి మనలో హృదయంలో మారు మనసు ఉందా అని లేదా చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని పిలుపు మారు మనసు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీకు దేవుని పిలుపు వచ్చిందా, నువ్వు మారు మనసు పొందుతావు. దేవుని పిలుపు లేదా, ఈ లోకస్థానంగా ఉంటా, డబ్బుతోను, అందముతోను, ఐశ్వర్యతోను జీవిస్తూనే ఉంటావు. నీ బ్రతికంతా అంతే. ఏం సాధిస్తావు చెప్పండి? నువ్వేం సాధిస్తావు? పెడపెకాలు పెట్టుకుని తప్ప నీ సాధించేది ఏమీ లేదు. నీ కుటుంబాన్ని రక్షించుకోలే ప్రియ దేవుని బిడ్డలారా. గమనిస్తున్నావా? ఈరోజు వాక్యం చదివిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా.
మనం నిత్యమును అనుదినమును ఆయన మార్గంలో మనము స్థిరమైన జీవితాన్ని ఉన్నామా లేదా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసి చెప్పండి, ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాం? ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి సమయం ఉండదండి. 2 గంటల ఫోన్ మాట్లాడడం మన అవకాశం జరిగింది. ఇదేంటి మరి? ఇదే దేవుని స్నేహానికి లోక స్నేహానికి ఎంత తేడా ఉంది తెలుసా? 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అబ్బాయి అస్సలు ఖాళీ లేదండి, అలసిపోనండి. సాకులు చెప్పేవారు ముందుంటారు. వంకలు అంటే సాకులు అంటే ఏంటి? ముందుగా ప్లానింగ్. అది లోకసారంగా అయితే కనుక ఏ ప్లానింగ్ ఉండదు. ఏ చేసేద్దాం, వెళ్ళిపోదాం, మాట్లాడేద్దాం. ఇది నీ మన జీవిత ప్రియ దేవుని బిడ్డరా. దేవుడు అటువంటి జీవితాన్ని కోరుకోలేదండి. నువ్వు పాపులువా, నేను యొద్దకు వచ్చా, నేను పిలుస్తున్నావు రా, మారు మనసు పొందు, నీ జీవితము మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డరా, నీ జీవితము తెల్లటి వస్త్రం వల్ల ధరింపజేస్తానంటున్నాడు. నీ హృదయం శుద్ధి చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు మనము వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డరా, అందుకని నేను చక్కటిగా అంటున్నాడు కదా, మారు మనసు పొందిన నేను పాపులు పిలివి వచ్చింది కానీ నీతి మందిని పిలవరాంది. వారితో చెప్తా, నీతో చెప్తున్నా, అబ్బా నువ్వు నీతి మందికి అవసరం వెళ్ళిపో, నువ్వు పాపులు మరి రా, మారు మనసు పొందుతా. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుని వచ్చాడు ఇక్కడ 31 ఉంది. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యం అక్కర్లేదు. చూసారా 30 రాయబడిన మాట, 31లో అందుకే అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలకి వైద్యం అక్కర్లేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకమైన రోగులుగా ఉన్నాం, మనం స్వస్థపరచడానికి వచ్చాడండి. వారికి వైద్యం చేస్తాను, నీ ఎందుకు బాగున్నావు? ఇప్పుడు నువ్వు నీతో వదిలినప్పుడు నీకెందుకు నేను చెప్ప సలహాలు? నువ్వు నీతో మొత్తం జీవిస్తున్నప్పుడు మనం చెప్పవలసిన లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరూ కూడా దారి తప్పి నడిచిన వారము గుర్తుపెట్టుకోండి. ఈ లోకసారంగా మనం జీవించిన వారమే గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం చదువుతుంది, ఒకడును నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసిన వారిగా ఉన్నారని. నమ్ముతారా? ప్రతి ఒక్కరిలోనూ, నాతో సహా. ప్రియ దేవుని పిల్లరా, వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో ఎవరు నీతిమంతులుగా లేడు, కానీ పాపులు మనం కాబట్టి పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మన కొరకు వచ్చాడు. మన పాప జీవితాలు విడుదల పొంది మారు మనసు పొందమని రక్షణ భాగ్యం చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు రోజు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎంతవరకు నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావు అండి? ప్రతిరోజు దినదినము ఏం చేయాలి? మనం వాక్యము ప్రకారంగా జీవించబడాలి. మన జీవితంలో ఎప్పుడు అత్తుకుని వారిగా ఉండాలండి. ఎప్పుడైతే ఆ మాటల ద్వారా నువ్వు వింటావో, వాక్యమైన జీవితంలో జీవించబడతావో, ఆయన ఏమంటాడంటే, పాపులకే తప్ప నీతిమంతుకే నా దగ్గర చోటు లేదు. ఎందుకంటే వారిని మార్చాలి. నువ్వు నీతిమంతునికి అవసరం లేదు కదా, ఆల్రెడీ మారి ఉన్నావు, నీతో పనే ఉంది, ఇవన్నీ చెప్పబడుతున్నావు. కానీ ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు, నేను వారి కొరకు వచ్చానండి. ఎంతోమంది బాధపడుతున్నారు, వారి కొరకు వచ్చాను. ఎంతమంది రోగులు ఉన్నారు, స్వస్థపడతకు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తెలుసండి. ఆయన వాక్యం చదువుతున్న భాగంలో మన హృదయంలో మన హృదయంలో చాలా చక్కటిగా ఆయన మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుదినమును కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటలు మనము లోబడుతున్నామా, అనుసరిస్తున్నామా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి నీకు నువ్వు సరిచేసుకో. నీవు సరి చేసుకుంటేనే ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. ఇది నాకెందుకులే అని వెళ్ళిపోయింకో ఎన్నటికీ అర్థం కాదండి. వాక్యము తెలియదు, ప్రార్థన తెలియదు, అందులో సారాంశం తెలియదు. ఈ లోకసారంగా ఉండి అనేకుల మీద దేశం పెంచుకునే వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అని ఉంటున్నావా? ఆలోచించు. ప్రభువా, నేను అటువంటి రీతిగా ఉన్నానేమో, ఇప్పుడు ఈ క్షణమే, ఇప్పుడే నీ సన్నిధానములు ఇప్పుడే మోకరించి నన్ను క్షమించయ్యా, నేను పాపునయ్యా, నేను పాపుని, నా పాపములు కడిగి మారు మనసు దయచేయని ఇప్పుడే మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడే రక్షణ భాగ్యం మనం పొందాలి. వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, నువ్వు గుర్తుపెట్టుకో,
మనం అనుకుంటున్నాం నేను ఏ తప్పు లేదు నా దగ్గర అంట. ఏ తప్పు లేకుండా ఏ వ్యక్తి లేడు తెలుసా? అనేకమైన ప్రవర్తన కూడా తప్పు సరి చేసుకునే వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు లోకమైన మనుషులు ఎంతోమంది తప్పు సరి చేసుకునే వ్యక్తులుగా ఉన్నారు. ఇంకా తప్పు చేస్తూనే ఉన్నారు, పాపమైన జీవితంలో ఉంటూనే ఉన్నారు. వారు మార్చుకుంటున్నారు హృదయాన్ని. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు అనుదినమును దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే మనం అందరం కూడా బలపడాలని, వాక్యంలో జీవించబడాలని, అని ఆత్మలో నడవాలని మన వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విషయాలు మన జీవితం వరకు బైబిల్లో రాయబడి ఉంది. ఈ బైబిల్ సత్యం మనకు చెప్తుంది. ఎంతమంది మన బైబిల్ ప్రకారంగా జీవిస్తాం? ఎవరు జీవించరు. కానీ కొన్ని విషయాలు మనం మాత్రం బైబిల్ ప్రకారంగా జీవిస్తాం. అసలు బైబిల్ ప్రకారంగా ఎవరు ఏ వ్యక్తికి నడవలేరు కూడా, అసలు నడవడం కూడా. అలాంటి భయంకరమైన ఉంటుంది. దీన్ని తెలిసిన అంత స్పష్టమైనది రోజు అంతమంది గొప్ప వాక్యం మన మధ్య ఉందండి. ఎందుకు తెలుసా? ప్రతిదీ కూడా అనుసరిస్తే కనుక అసలు నీ జీవితం ఎంత గొప్పదో తెలుసండి. కానీ సమయం లేదను, లేదా మన పనిపాట్ల వల్ల ఏదో కోల్పోయో, ఏదో రీతిగాను కొద్ది మాటలు మనం అనుసరించాల్సుకుంటాం. ఆ కొద్ది మాట అసలు నువ్వు అనుసరిస్తున్నావో లేదా? ఎంతోమంది కోల్పోయిన వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం సరి చేసుకొని ఆత్మీయ బలంగా నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. బైబిల్ వాక్యం చెప్పే మాట మీకు చెప్తున్నాను. లోకసారి మాటలు కాదండి, ఇది ఖాళీ మాటలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఉన్న సత్యమే, బైబిల్ ఉన్న మాటలే. అందుకే బైబిల్ అని ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈరోజు అనేక మంది లోకసారి మాట కలిపి మాట్లాడుతూ ఉంటారండి. ఇది వ్యర్థమా కదా? ఇక్కడ ఆయన మాటలు ఏం చెప్తున్నా అదే మనం బోధించాలి. ఆయన ఏది మాట్లాడుతా అదే మనం మాట్లాడాలి. మరి అప్పటి వరకు అండి నువ్వు మాట్లాడడానికి కేవలం ఆయన మాట్లాడుతాను, మనకి ఆయన మాట్లాడాలి. ఈరోజు అనేక విషయాలుగా మాట్లాడుతూ అండి వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకు? ఈ లోకందలతోనూ మనం ఏం చేస్తున్నామండి? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం కాబట్టి మనం అనుసరించాలి. అందుకని యేసు రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యము అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు మారు మనసు. మరి యేసుక్రీస్తు వారు ఎవరికి స్నేహితుడు అండి? యేసుక్రీస్తు ఎవరికి స్నేహితుడు? పాపులకి స్నేహితుడు అండి. యేసుక్రీస్తు వారు ఎవరికంటే పాపులకి స్నేహితుడు. ఇప్పుడు నువ్వు ఎవరికి స్నేహితుడు అని ఏం చెప్తా అంటే? ఎవరి స్నేహితుడు? నా స్నేహితుడు, నా బంధువుడు, నా ఇంటి వారు, నా పొరుగు వారు, ఇది నా స్నేహితుడు అని చెప్పుకుంటాం. కానీ ఆయన ఎవరి స్నేహితుడు? యేసుక్రీస్తు అంటే పాపులకి స్నేహితుడు. ఆయన పాపులకి స్నేహితుడుగా ఉన్నాడు. నీతి మంత్రులు కాడని ప్రియ దేవుని బిడ్డలారా, మనంటే పాపుల కంటే మనందరికీ స్నేహితుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరూ పాపులే కదా, ఆయన మన స్నేహితుడు. మరి నువ్వు ఎవరి స్నేహితుడిగా ఉన్నావు? నువ్వు ఆయన స్నేహితుడిగా ఉన్నావా? కానీ నేను కోరుకుంటున్నాడు దేవుని పిలిపే మారు మనస్సు మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితంలో మనం ఉండాలి, నడుచుకోవాలి, అనుసరించాలి. ఎప్పుడైతే ఈ మాటను అనుసరించి నడుచుకుంటావో, జీవించగలుగుతావో, మనం యేసుక్రీస్తు మన స్నేహితుడిగా, పాపులకి స్నేహితుడిగా ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, అనుసరించాలి, జీవించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో అంటున్నాడు కదా, అన్ని బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా అనేకమంది చెప్తున్నారు. ముందుకు వెళ్ళినప్పుడు చాలా విషయాలు సందర్భంలో మనతో మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దాన్ని అనుసరించుకుని జ్ఞాపకం చేసుకుని ఆత్మ ఫలాలు మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. మొదట అనేది మన జీవితంలో ఏం చేయాలి? మారు మనస్సు కలిగి ఉండాలి. మారు మనసు అంటే ఎక్కడన్నా కొనుక్కుందామా ఆలోచిస్తున్నారా? ఎక్కడ దొరికిందని ఆలోచిస్తున్నారా? ఎక్కడ దొరకదండి, ఎక్కడ దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉంటుంది ఆలోచన, హృదయంలో మార్పే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ అనుకోని చాలా మందికి ఆలోచిస్తున్నారు, ఎక్కడ దొరికిద్దా, డబ్బు పెట్టుకుని వేద్దామని చూస్తున్నారు. ఇది డబ్బు పెట్టుకునేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రికి తాను నీకు నువ్వు మారు మనసు పొందటమే. నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదండి, ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు, నీ ఆస్తి ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ కేవలము నీవు ఉన్న ఆలోచన నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. ఆయన పాపులకు క్రీస్తు పాపులుగా స్నేహితులుగా ఉన్నాడు. నీవు ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన నువ్వు ఇష్టపడకపోయిన స్నేహితుడు నువ్వు కోరుకుంటున్నాడు. నువ్వు నా స్నేహితుడివే, నువ్వు నా స్నేహితురాలివే, నువ్వు నాకు కావాలి అని అంత మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా మనము కూడా అటు స్నేహితులుగా మనం ఉందాం, జీవించబడదాం, వాక్యాన్ని అనుసరిద్దాం, ఆయన మాట నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపుదల
దేవుడు దయచేయను కాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకలాస్వర కారణభూతుడు, కనికరణ పూర్ణుడా, నీకు వందనములు. నీ కృపను బట్టి, నీ ప్రేమను, నీ దయను బట్టినా ఇంతవరకు ప్రభా మాతో మీరు మాట్లాడి, నీ మాటలు బట్టి నీకు వందనములు. ఇంతవరకు నీ వాక్యం అన్న బిడ్డలు బట్టి ఆ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని నీ కృప ద్వారా బిడ్డలు బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యము, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందములు. ఎవరికి ఎటువంటి బాధ్యత లేకుండా ప్రభా నీ వాక్యం చదువుతుంది ప్రభా. రోగులుగా కానీ ఆరోగ్యం గల వైద్యం అక్కర్లేదని ప్రభా, నేను పాపులు పిలువచ్చింది కానీ నీతిమంతులు పిలవరాలేదన్నావు తండ్రి. నీకు వందములు. అదే రీతిగాను మేము పాపులమన్నావు తండ్రి ప్రభా. దేవుని పిలుపు మారు మనసు అన్నావు. నీ మాట నువ్వు అంశాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకుని అవునయ్యా, నీ పిలుపు ఉంటే మేము మారు మనసు పొందుతాం. నీ పిలుపు లేకపోతే మా జీవితంలో మారు మనసు లేదు. కాబట్టి మేము మారు మనసుకుని పొందే కృప ధన్యత మాకు అనుగ్రహించండి. నీ కృపతో బలపరచండి. నీ వాక్యం అనుసరించి కృపను మాకు అనుగ్రహించండి ప్రభ. ఎన్నడూ లోకసారంగా తొట్టిలో పోకుండా నీ యందు భయభక్తులు నడుచుకునే కృప ధన్యత ప్రభ. నీ మందిరంలో ప్రతిరోజు నన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసి నీ కృపతో బలపరచడం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగించండి, అప్పులు బాధ తొలగించండి. ఇంకా నా బలహీనాలు బలపరిచి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం పెట్టుకు దయచేసి నీ కృపతో బలపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాంజన సహవాసమును కూడొచ్చిన బిడ్డలను వారి కుటుంబాలకు సదాకాలముతోనే నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.